ఈ రోజు మనం కాఫ్లాండ్ అనే స్టోర్స్కి వచ్చాము. సో ఈ కాఫ్లాండ్ ఏంటంటే చిన్న పల్లెటూరు లాగా అనమాట. చాలా క్యాబిన్స్, రకరకాల థింగ్స్ అన్నీ చాలా దొరుకుతాయి. సో కాఫ్లాండ్ మొత్తం తిరిగేసి ఏమేమి దొరుకుతున్నాయో చూసేసి నేనేం కొనుక్కుంటున్నానో అవి కూడా చూపించేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా ఎంటర్ అయ్యామో లేదో పుచ్చకాయలు ఆఫర్లో చూసాము. ఇవన్నీ పుచ్చకాయలే. సో ఆఫర్ ఏంటి అంటే 40% నడుస్తుంది అనమాట. ఇదో చూడండి, 0.88 కంట 1.49ది 0.88కి దొరుకుతుంది అనమాట. సో ఓ 2 పుచ్చకాయలు కొనేసుకున్నాం. ఆఫర్లో ఉంటే అస్సలు తగ్గకూడదు, తీసేసుకోవాలి. ఫస్ట్ టైం 4 years తర్వాత ఒక జర్మన్ స్టోర్స్లో ఇది చూసాను. ఇదేంటో తెలుసా? బొబ్బస్కాయ. మన దగ్గర పిందికాయ ఇంకా తినకూడదు అని అంటారు. ఈ పిందికాయ ఇక్కడ 2.49 ఉందన్నమాట. జర్మనీలో కూడా దీన్ని పప్పయ్య అనే పిలుస్తారు అనుకుంటా. 2.49 అంట ఒక్క స్టుక్ వచ్చేసి. అన్ని పిందులే ఇదిగో. కాకపోతే ఫస్ట్ టైం జర్మన్ స్టోర్స్లో చూసాను. మన దగ్గర తెల్ల కోడి పిల్లలకి రంగులేసేసి రంగురంగులు కోడి పిల్లలు అంటే పిల్లలందరూ చూసి ఎగబడిపోయి నాకు ఆ రంగురంగులు కోడి పిల్లలు కావాలి, నాకు పింక్ కోడి పిల్ల కావాలి అని ఎగబడతాం కదా. అలాగా ఇక్కడ చూడండి, తెల్లటి చామంతి పూలకి రంగురంగులు వేసేసారు. 2.99 అంటే దగ్గర ఒక 300 రూపాయలు బొకేకి. 8 పూలు ఉంటాయి. ఇవన్నీ తెల్ల చామంతి పూలు, వాటికి రంగురంగులు వేసారనమాట. పర్పుల్ ఉంది, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, పింక్, లైట్ పింక్, ఆరెంజ్, చాలా రంగులు ఉన్నాయి. ఇక్కడ ఇలా ఆరెంజ్ బోర్డులు పెట్టారు అని అంటే అదేదో ఆఫర్ ప్రైస్ అనమాట. ఆరెంజ్ ఇండికేట్స్ ఇక్కడ ఒక ఆఫర్ నడుస్తుంది అని. స్ట్రాబెర్రీస్ ఆఫర్లో ఉన్నాయి అని చెప్పి ఈ బోర్డులో ఉందన్నమాట. సమ్మర్లో ఇండోర్ ప్లాంట్స్ ఎన్ని ఉంటాయో అండ్ ఇండోర్ ప్లాంట్స్ చక్కగా ఆఫర్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట, రకరకాలవి. ఇందులోనే చామంతి పూల మొక్కలు కూడా ఉంటాయి. అదేంటో ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటాయి కానీ ఇంటికి తీసుకెళ్ళగానే చచ్చిపోతాయి. ఎన్ని మొక్కలు చంపేశానో అలా నేను. అందుకనే ఈసారి తీసుకెళ్ళకూడదని డిసైడ్ అయ్యి చూసి ఆనందిస్తున్నానే కానీ మొక్క మాత్రం కొనట్లేదు. చిన్న వేళ విశేషం బాగుందనుకుంటా. మనం తాగే నెస్కేఫ్ గోల్డ్ బ్రాండ్ ఆఫర్లో ఉంది. 11.99 అనమాట బాటిల్. 6.49కే ఉందంట. అయ్యో తొందరపడి 11.99కి లిడిల్లో కొనేసానే, లేదంటే ఓ బాటిల్ పట్టుకెళ్ళిపోయేదాన్ని. నేను తాగే కాఫీ బ్రాండ్ ఇదే. ఈ షూ కూడా ఆఫర్లో ఉంది. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇక్కడే కాఫ్లాండ్లో తీసుకున్నాను. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. అండ్ పైన అయితే అంత వర్త్ ఏం కాదు కానీ కింద గ్రిప్ చాలా వర్త్. ఇట్లా బురద నీటిల్లో కూడా నడుచుకుని వెళ్ళిపోవచ్చు, అంత బాగుంటాయి ఇవి. 14.99 అంట. 5 euros. సమ్మర్ కదా, చెప్పులు పెడతాడు ఆఫర్లో. షార్ట్స్ కూడా పెడతారు. మనం షార్ట్స్ వేసుకోం కాబట్టి కొనము. ఇదంతా వచ్చేసి ఎలక్ట్రానిక్ స్టఫ్ అనమాట. లైక్ ఛార్జర్స్, కేబుల్స్, ఇయర్ ఫోన్స్, ఇయర్ పాడ్స్, బ్లూటూత్ స్పీకర్స్. అట్లా మీ అందరికీ క్రోసాంట్ పెడుతుంది తినండి నా కూతురు. దీనికి ఇట్లా ఏదైనా షాపింగ్ మాల్కి తీసుకొచ్చినప్పుడు ఒక్క నిమిషం కూడా కార్ట్లో కూర్చోదు. ఆ బుటర్ క్రోసాంట్ చేతిలో పెట్టి ఇలా ఎత్తుకుని తిరిగితే ఎంతసేపు అయినా ఉంటుంది కానీ కార్ట్లో కూర్చోవే అంటే మాత్రం కూర్చోదు. నాకు చొక్కలు చూపించేస్తుంది. అన్ని ఆఫర్లలోనే ఉన్నాయి. ఈ బాక్స్ 57% ఆఫర్లో ఉంది. కానీ ఇంట్లో బాక్సులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు, అందుకనే తీసుకోవట్లేదు. కానీ అన్నిటికీ ఆరెంజ్ స్టిక్కర్ వేస్తాడు. ఆరెంజ్ స్టిక్కర్ ఇండికేట్స్ ఆఫర్ అని చెప్పాను కదా. సో ఇవన్నీ ఆఫర్ ప్రైజెస్లోనే నడుస్తున్నాయి అన్నమాట. మాకు ఇక్కడ ఉన్నాయి, ఏవి అవసరం లేవు కాబట్టి ఆఫర్లు చూసి అబ్బా ఇంత ఆఫర్లో పెట్టాడా అని మురిసిపోయి మొక్కలైపోయి వెళ్ళిపోవడమే. జర్మనీ నుంచి ఇండియా వచ్చేటప్పుడు చాక్లెట్స్ తీసుకురా అని ఎవరైనా చెప్తే ఇది మిలికా అనేది జర్మన్ చాక్లెట్ బ్రాండ్ అనమాట. సో ఖచ్చితంగా జర్మనీ నుంచి ఎవరైనా ఇండియా వెళ్ళేటప్పుడు పక్కా వాళ్ళ బ్యాగ్లో అట్లీస్ట్ ఒక్క మిల్కా చాక్లెట్ అయినా ఉంటుంది. అండ్ అటువంటి మిల్కా చాక్లెట్ ఈరోజు ఆఫర్లో నడుస్తుంది. ఏంటో మీకు కాఫ్లాండ్లో ఉన్న ఆఫర్స్ అన్ని చూపించడానికే ఈ వీడియో స్టార్ట్ చేసినట్టుంది. నాకే తెలియకుండా ఆఫర్స్ గట్టిగా ఉన్నప్పుడు కాఫ్లాండ్కి వచ్చాను. ఉన్న కొన్ని పిచ్చిపోదు అన్నట్టు సన్ గ్లాసెస్ మొన్నే బర్త్డే గిఫ్ట్ కూడా వచ్చాయి, కానీ మళ్ళీ చూస్తున్నా. బాగుందా? ఇవంతా గార్డెన్కి రిలేటెడ్ స్టఫ్. అవి కూడా కొన్ని ఆఫర్లో ఉన్నాయి. గ్లౌజెస్ మనం మట్టి తవ్వి తీసి పక్కన పడేయటానికి చేతులు కాకుండా ఇవి వేసుకుంటే మన చేతులు కూడా రప్చర్ అవ్వకుండా ఉంటాయి. మా అమ్మ జర్మనీ వచ్చినప్పుడు ఇవి అన్నీ ఒక్కొక్కటి కొనుక్కుని వెళ్ళిందనమాట. ఈ టూల్స్ అన్నీ ఖచ్చితంగా ఈ జర్మన్స్ గార్డెనింగ్కి సమ్మర్ టైంలో చాలా ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఇస్తారనమాట. ఇవన్నీ వాటికి యూస్ చేసే ఫెర్టిలైజర్స్. అవి
మందులు అవంతా పెస్టిసైడ్స్ అవన్నీ వాడతారు కదా. సో ఇది వచ్చేసి మొత్తం గార్డెనింగ్కి సంబంధించిన స్టఫ్. ఈ మొత్తం వచ్చేసి పిల్లలకి సంబంధించిన స్కూల్ స్టఫ్ అనమాట. అంటే స్టేషనరీ థింగ్స్ అన్నీ, వాళ్ళకి కావాల్సిన పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, ఇంకా వైట్నర్, ప్లాస్టర్స్, ఆల్ రిలేటెడ్ టు స్కూల్ స్టఫ్. ఇక్కడ బాల్ పెన్స్ వాడరు, చిన్నప్పటి నుంచే ఇలా ఇంక్ పెన్స్ అలవాటు చేసేస్తారనమాట. సో ఇంక్ ఫిల్లర్స్ కూడా మనకి పెన్తో పాటే వచ్చేస్తుంది. అండ్ ఈ పెన్ వచ్చేసి 2.99 అంట. పిల్లలందరికీ ఆల్మోస్ట్ ఏమంటారు 8 years నుంచి ఈ పెన్నే యూస్ చేయటం చెప్తారు. మళ్ళీ బాల్ పెన్స్ చాలా తక్కువ, రేర్గా వాడతారు. ఇవి ఫైల్స్ పెట్టుకోవటానికి అంత, పౌచెస్ కూడా ఉంటాయి ఇక్కడ, స్కెచెస్ అట్లా. ఈ సమ్మర్స్లో పిల్లలందరూ బయటకు వెళ్ళి ఆడుకుంటారు కాబట్టి దాని రిలేటెడ్ స్టఫ్ అన్ని టాయ్స్ అవంతా అనమాట. ఇది శాండ్లో ఆడుకునే సెట్. ఇసుకంతా దీంతో తీసి ఆ మౌల్డ్స్ చేసి అట్లా ఆడుకుంటారు. ఇది వచ్చేసి చిన్నప్పుడు మనం తిరునాళ్ళలో కొనుక్కునే వాళ్ళం కదా, సర్ఫ్ నీళ్ళలో బుడగలు వస్తాయి. అది నాకు తెలిసి బటన్ ప్రెస్ చేస్తే బుడగలు వచ్చేస్తాయి. బాగుంది ఇది కూడా. సో అవన్నమాట. ఇవి స్విమ్మింగ్ పూల్స్లో నీట్గా ఇలా ఉండే అమ్మాయిలు యూస్ చేసుకోవటానికి, మనకు కాదు పిల్లలకు కూడా ఉంటాయి ఇలాంటివి. హన్విగడ్కి ఒకటి తీసుకున్నాము, అది ఎప్పుడు వాడతామో ఏంటో, దాని కరెక్ట్ యూసేజే లేదు. కానీ సమ్మర్స్లో బయట ఆడుకోవడానికి ఇవన్నీ యూస్ చేస్తారన్నమాట. ఇక ఇవన్నీ గరిట్లు, చెంచాలు, అన్ని బీటర్స్. ఇక్కడ జల్లిళ్ళు అవి దొరకవు కానీ ఇలాంటివి బాగానే దొరుకుతాయి. ఇది వచ్చేసి క్యారెట్ అది తురుముకుంటాం కదా అదనమాట, బాగుంటుంది షార్ప్గా. ఇవన్నీ అవే కిచెన్ రిలేటెడ్ స్టఫ్. సపోజ్ ఎవరైనా బాగా కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఏరియాకి వస్తే తెక్కొనేస్తారు. నాకు స్టార్టింగ్లో చాలా పిచ్చి ఉండేది, ఈ గరిట వాడదాం అని చెప్పి. ఇప్పుడు లేదు, ఇప్పుడు పిచ్చి అంతా తగ్గిపోయింది. రకరకాల కత్తులు, పీకలు కోయడానికి కాదు, కూరగాయలు కోసుకోవడానికి. అంటే ఇక్కడ వాళ్ళు బ్రెడ్ అది బేక్ చేస్తారు కదా, సో డిఫరెంట్ కత్తులు వాడుతూ ఉంటారు. ఇది బ్రెడ్ కట్ చేయడానికి, ఇది ఆనియన్స్ కట్ చేయడానికి, ఇది చిల్లీస్ కట్ చేయడానికి. అలాగా మనం అలాంటిది ఏం లేదు, ఒకటే కత్తి అన్నిటినీ నరుకుతాం. అన్నిటినీ అంటే తలలు అయితే నరకను, కిచెన్లో అన్నిటికీ ఒక కత్తి కొని అన్నీ నరికేస్తుంటాను అనమాట. జర్నీలో నైఫ్స్ చాలా షార్ప్గా ఉంటాయి. సో అదంతా అయిపోయిన తర్వాత ఇటు తిరిగితే మనకి రకరకాల డస్ట్బిన్లు దొరుకుతాయి. ఎందుకంటే జర్నీలో ఖచ్చితంగా 3 డస్ట్బిన్లు మెయింటైన్ చేయాలి. ఒకటి వచ్చేసి ప్లాస్టిక్ అంతా వేయడానికి, ఒకటి వచ్చేసి పేపర్స్ వేయడానికి, ఒకటి వచ్చేసి రెస్ట్ ముల్, మనం కట్ చేసుకున్న కూరగాయలు ఆ చెత్త అంతా ఉంటుంది కదా అదంతా వేయడానికి. సో డిఫరెంట్ డస్ట్బిన్స్ ఉంటాయి అన్నమాట. బేకింగ్ చేయడానికి వాడే థింగ్స్. ఇది కేక్ పైన లెటరింగ్ అది చేయడానికి, కప్ కేక్స్కి, ఇంకా అన్నీ విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు బేకింగ్ స్టఫ్. మనకి దీంతో పెద్ద పని లేదు. ఒకసారి గట్టిగా ఇవన్నీ కొనేసి కేక్ చేసేద్దామని ట్రై చేశాను. మొత్తం వంటగదంతా పెంట చేస్తాను కానీ కేక్ మాత్రం రాలేదు. అప్పటి నుంచి చూసి ఆనందిస్తానే కానీ ఏం కొనుక్కోను. సపోజ్ మీలో ఎవరికైనా బేకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇది నచ్చుద్ది. అంటే లైక్ ఈ ఐటమ్స్ అన్ని చాలా బాగా దొరుకుతాయి అనమాట జర్నీలో. సో ఇవన్నీ యూస్ఫుల్గా అనిపిస్తాయి. మనకు పెద్దగా రాదు కాబట్టి చూసి ఆనందించటమే. ఇవన్నీ ప్యాన్స్, జస్ట్ ఫ్రై చేసుకోవటానికి అది చాలా బాగుంటాయి. వీటిల్లోనే మన తెలుగు వాళ్ళు దోశలు కూడా వేసేసుకుంటారు. రకరకాల షేప్స్ తోటి, రకరకాల సైజులతోటి, రకరకాల రేట్లతోటి చాలానే దొరుకుతాయి. ఆఫ్లైన్ వస్తే ఖచ్చితంగా నేను కొనుక్కునే ఐటమ్స్లో ఇదైతే ఉంటుంది, కొబ్బరికాయ నీళ్ళు అనమాట. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇలా కొనుక్కుని స్టోర్డ్ కొబ్బరికాయ నీళ్ళు తాగకూడదు. కాకపోతే ఈ సమ్మర్లో నేను ఎక్కువగా తాగాలి అనుకునేది కోకోనట్ వాటర్. సో నేనైతే కొనుక్కుని తాగేస్తాను. అన్ని మయోనీస్లు, కెచప్లు, ఏంటేంటో ఫ్రెంచ్ ఫ్రైస్కి ఒక మయోనీస్, టాకోకి ఒక మయోనీస్, రోల్కి ఒక మయోనీస్, అలా డిఫరెంట్ మయోనీస్లు అయితే ఉంటాయి. మనకి ఎప్పుడు ఏది అర్థం కాదు. నార్మల్ మయోనీస్ ఒక్కటే వాడతాను. ఈ మధ్యన అది కూడా మానేశాను. ఇన్స్టాగ్రామ్లో మయోనీస్ రెసిపీ చూసి అది మానేసి నేనే చేసేసుకుంటున్నాను ఇంట్లో. ఎందుకంటే ఇన్ని రకాల మయోనీస్లు దేనికి వాడితే ఏమైపోద్దో అన్న కంగారులో కొండమే మానేశాను. ఇవి సాసేజ్లు అనమాట. నేనైతే తిన్న కానీ భార్గవ్ గారు తింటారు. ఇక్కడ సాసేజ్లు కూడా చాలా బాగా దొరుకుతాయి. ఎందుకంటే బ్రెడ్లు కట్ చేసుకొని ఆ మధ్యలో సాసేజ్ పెట్టుకొని తినేస్తారు. పచ్చిదే తింటారో మరి ఇది వేపుకుని తింటారో కూడా నాకు తెలీదు. దాన్ని చూస్తేనే భయంకరంగా అనిపిస్తుంది. ఇక ఇదంతా నాన్ వెజ్ సెక్షన్. రకరకాలు పంది, అది ఇది. ఇదిగోండి, ఇది పంది మాంసం అంట. ఇదంతా పందే బాబోయ్, ఎంత పంది ఉందో బాబోయ్. ఇది వచ్చేసి కోడి. మనకి భాష రాకపోయినా పర్వాలేదు, పైన సింబల్ చూసి కనిపెట్టేయచ్చు.
ఇదంతా కోడి రిలేటెడ్ స్టఫ్ అనమాట. ఇలా మసాలాలు కలిపి కూడా పెట్టేస్తారు. ఇది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి బార్బిక్యూ చేసుకుంటారు, బయటికి తీసుకెళ్ళి ఇలా వేపుకుని తినేయటమే. ఇది మసాలాలా కనబడుతుంది కానీ మనం అయితే తినలేము, ఏం ఉండదు అందులో. ఇక చీజ్లు, యోగట్లు ఇవన్నీ అంతు లేకుండా దొరికేస్తాయి రకరకాల సైజుల్లో. రకరకాల వేగన్, నాన్ వెజ్, చీజ్ ఇట్లా రకరకాలు ఇవన్నీ దొరికేస్తుంటాయి అనమాట. సో ఇదంతా అది మిల్క్ సెక్షన్. మిల్క్ కూడా చాలానే ఇంకా జనరల్గా స్టోర్స్లో దొరికేవన్నీ మిల్క్, ఎగ్, బ్రెడ్ ఇవన్నీ జనరల్గా దొరుకుతాయి కాబట్టి నేను పెద్దగా ఏం చూపించట్లేదు. సో ఇదంతా ఆ సెక్షన్ అనమాట. ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఎక్కువ ఫ్లేవర్స్లో దొరుకుతాయి అని చెప్పచ్చు. కోకోనట్ వాటర్తో పాటు ఖచ్చితంగా కాఫీ ల్యాండ్కి వచ్చినప్పుడు ఈ మిల్క్ మేడ్ కూడా కొనుక్కొని తీసుకెళ్తాను. మందు బాబులం మేము, మందు బాబులం. ఎక్కువ ఇండియా మా డాడీ కోసం తీసుకెళ్లే బ్రాండ్ అయితే ఇదే. ఖచ్చితంగా ఇండియా వెళ్ళేటప్పుడు కాఫీ ల్యాండ్ వచ్చి 2 సీసాలు కొనుక్కొని నా బ్యాగ్లో వేసుకొని పట్టుకెళ్తాను అనమాట. మా డాడీకి చాలా నచ్చింది ఆ బ్రాండ్. సో ఇదంతా ఇంకా మందు బాబులకి అంకితం. కొన్ని సీసాలు చూసి కొనుక్కోవాలనిపిస్తుంది నాకు, తాగకపోయినా. అలా సీసా బాగుంది కదా ఇంట్లో పెట్టుకుందామా అన్నట్టుంటాయి. షేప్లు అయితే చాలా బాగుంటాయి. ఆడవాళ్ళు కూడా తాగేస్తారు కాబట్టి విచ్చలవిడిగా దొరికేస్తుంటది ఎక్కడ పడితే అక్కడ. రిస్ట్రిక్షన్ అది ఏమీ లేదు, ఎవరు కావాలన్నా కొనుక్కోవచ్చు. కాకపోతే అండర్ 14 years అయితే ఒప్పుకోరు. ఇక ఇవన్నీ చాక్లెట్స్. నాకు చాక్లెట్స్ అంత పెద్దగా నచ్చదు, సో నేనేం ఎక్కువ కొన్ను. నేను చాక్లెట్స్ కొనడానికి వచ్చేది ఎప్పుడంటే ఇండియా ఏమన్నా వెళ్తున్నాను అని అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చాక్లెట్స్ తీసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒక చాక్లెట్ మీద ఖచ్చితంగా ఆఫర్ ప్రైస్ అయితే ఉంటుంది. పక్క నేను అన్నట్టు మిల్క్ చాక్లెట్ యాడ్ చేస్తా, దానికి కాకుండా ఇంకా కొన్ని కొంటాను అన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడ పీచ్ మిఠాయి చూసాను, ఎంత బాగుందంటే, కాకపోతే కొంచెం ఎక్కువ రేట్ అనిపించింది. అక్కడికక్కడే ఓపెన్ చేసుకొని టేస్ట్ అయితే చూసేసాను. ఇదే నేను చెప్పిన డబ్బా, నిజంగా చాలా బాగుంటుంది. ఇది మనం తిరునాళ్ళలో పీచ్ మిఠాయి కొనుక్కుంటాం కదా, పుల్లకుండే పీచ్ మిఠాయి, ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఇలాగా నోట్లో ఇలా పెట్టగానే కరిగిపోద్ది. నేను మొన్న కూడా ఇలాగే డబ్బా చూసి ఓపెన్ చేసుకొని తినేసాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తున్నాను. నాకు తెలిసి ఇక్కడ పెట్టిన డబ్బాలన్నింటిలో సగం డబ్బాలు నేనే తినుంటా. ఇవన్నీ చిప్సే, రకరకాల ఫ్లేవర్స్తో దొరికే చిప్స్. కానీ నాకు ఏది నచ్చలేదు. ఆల్మోస్ట్ నేను అన్నీ ట్రై చేసేసాను ఇక్కడ దొరికేవన్నీ, కానీ ఏది మన టేస్ట్కి అస్సలు మ్యాచ్ అవ్వదు. ఏంటో చప్పగడ్డిలా ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం కొనుక్కుని తినేస్తారు. అంతేలే, ఎవరి దేశంలో ఫుడ్ వాళ్ళకి నచ్చుద్ది కదా. ఇది వచ్చేసి పిల్లల ఫుడ్ అనమాట. 6 months తర్వాత నుంచి మనం సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా. ఇది ఫ్రెష్ ప్యూరీ. ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఇది యూస్ చేస్తారు. అండ్ నేను కూడా హనీకి యూస్ చేశాను. ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసినప్పుడు లేదు బయటకు వెళ్ళేటప్పుడు ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మ్యాక్స్ నా ఫ్రెండ్స్ అందరూ యూస్ చేశారు అండ్ నేను కూడా యూస్ చేశాను. ఇండియా కూడా పట్టుకెళ్ళాను నేనైతే. తిరుపతి అది వెళ్ళినప్పుడు నాకు చాలా కలిసి వచ్చిందనమాట. ఇవన్నీ పిల్లలు తాగే డ్రింక్స్, వితౌట్ షుగర్ ప్రిపేర్ చేస్తారు అండ్ చాలా ప్యూర్గా ఉంటాయి. కెమికల్స్ అదంతా యూసేజ్ చాలా తక్కువ ఉంటుంది, బికాస్ పిల్లల ఫుడ్ చాలా కేర్గా ప్రిపేర్ చేస్తారు. ఇంక ఇది వచ్చేసి ఫార్ములా మిల్క్ కోసం పౌడర్స్, అవన్నీ వాటర్ బాటిల్స్, మిల్క్ బాటిల్స్, వాళ్ళ పాసిఫైయర్స్, డైపర్స్, వెట్ టిష్యూస్ అంతా రిలేటెడ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇదంతా పర్ఫ్యూమ్స్ అన్నీ దొరికే చోట అనమాట. చాలా రకాల పర్ఫ్యూమ్సే ఉంటాయి. నేనేమంత పర్ఫ్యూమ్ యూజెస్ కాదు, సో నేను చాలా రేర్గా తీసుకుంటాను. అండ్ ఇవంతా సన్ స్క్రీన్ లోషన్స్, అవన్నీ క్లిప్లు, రబ్బర్ బ్యాండ్లు వగైరా వగైరా ఆడపిల్లలకి దొరికే స్టఫ్. ఇదంతా హెయిర్ బ్యాండ్స్ చాలానే ఉంటాయి అండ్ బాగుంటాయి కూడా. మేకప్ రిలేటెడ్ స్టఫ్ చాలా చిన్న క్యాబిన్ ఉంటుంది. కానీ నేనైతే మేకప్ రిలేటెడ్ కాస్మెటిక్స్ అవి కొనాలి అంటే మ్యూల్లర్ అండ్ డిఎం అనే ప్లేసెసే సజెస్ట్ చేస్తాను. ఇక్కడ చాలా కొద్దిగా ఉంటాయి. నాలా మేకప్ గురించి తెలియని వాళ్ళకి ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఈ ప్లేస్. తక్కువ ఉంటే ఫాస్ట్గా చూస్ చేసుకోవచ్చు. డిఎంలో అయితే గంటలు చూసినా కూడా సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఇదంతా ఇంకా వాషింగ్ మిషన్లోకి గిన్నెలు కడుక్కోవడానికి లిక్విడ్స్, అవన్నీ ఆ లిక్విడ్స్ అనమాట. ఇల్లు తడిగుడ్డ పెట్టుకోవటానికి వగైరా వగైరా అవన్నీ చేయటానికి ఇక్కడ లిక్విడ్స్ అనమాట. ఏంటో నేను వెళ్ళిన ప్రతి చోట వీళ్ళు సర్దుతూనే ఉన్నారు. అదే మరి అంతమంది సర్దితే కానీ అంత పెద్ద కొట్టు నిండదు. ఆఫ్లైన్ అంతా షాపింగ్ చేసేసి బయటకు రాగానే ఇవి ఎంతలా అట్రాక్ట్ చేస్తాయంటే, అసలు జ్యువెలరీ చాలా బాగుంటుంది, సన్నగా, నాకు భలే ఇష్టం. ఎప్పుడు కొనుక్కుంటానా అనిపిస్తుంది. ఈ చైన్ మీద అయితే ఎప్పటి నుంచి ఉందో నాకు మనసు. ఎప్పటికైనా భార్గవ్ గారు నాకు కొనిస్తే బాగుంటుంది. ఈ షాప్ భలే అట్రాక్ట్ చేస్తుంది అనమాట జనాల్ని.
సో కొద్దిగా నాకు వీలైనప్పుడల్లా షూట్ చేయడానికి ట్రై చేసి అండ్ ఒక 40% వరకు కాఫ్లాండ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అనేది అయితే చూపించాను. ఫుల్గా అయితే నేను చూపించలేదు. 100% కాఫ్లాండ్ చూడాలి అంటే ఒక 1 hour వీడియో చేయాలేమో నేను. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీతో వివానిక.